ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఇప్పుడు వాటర్‌కి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం ప్రాజెక్టులనేవి కూడా నిర్మిస్తున్నాం. దానికి పాకిస్తాన్ దగ్గర నుంచి పర్మిషన్స్ అనేవి ఏమీ లేకుండా మమ్మల్ని అడగలేదు. మా కన్సెంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఇండియా అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఆల్రెడీ దాన్ని ట్రీటీని క్లోజ్ చేసినట్టుగా దాన్ని పట్టించుకోవట్లేదు, నియంత్రిస్తోంది, వాటర్ రాకుండా చేస్తోంది అన్నప్పుడు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు మన దగ్గర అడిగి చేశారా? మోదీ అదే అన్నారు. ఆ టైంలో సంతకం పెట్టినప్పుడు నెహ్రూ గారు, అయూబ్ ఖాన్ గారు సంతకం పెట్టినప్పుడు 1960లో అప్పుడు టెర్రరిజం అనే ఒక ఆస్పెక్ట్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 1948లోనే పాకిస్తాన్ ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్ చెప్పారు మన మీద జమ్మూ కాశ్మీర్లో. అప్పుడే హాఫ్ జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ట్రైబ్స్మెన్ని పంపించారు. ట్రైబ్స్ కాదు వాళ్ళు, కార్గిల్ వార్ లాగానే ఆర్మీ వాళ్ళని డ్రెస్ మార్చి పంపించారు పాకిస్తాన్. అప్పుడు నెహ్రూ గారు 3 రోజులు డిలే చేశారు. దాంతో మనకి కాశ్మీర్తో ఒక పెద్ద ముక్క వెళ్ళిపోయింది పాకిస్తాన్ వైపు. లేకుండా ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం చూడండి, అది వుడ్ హ్యావ్ బీన్ అవర్స్, మన దగ్గర ఉండిపోతుండే అది. ఎనీవే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం పాకిస్తాన్ దగ్గర అడగక్కర్లేదు. షిమ్లా అగ్రిమెంట్ ఓవర్ రైడ్స్ దట్. నేను చెప్పాను చూడండి, షిమ్లా అగ్రిమెంట్ అది అన్ని కంప్లీట్గా పక్కదగిస్తుంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ దగ్గర అడగక్కర్లేదు. మన అబేన్స్లో పెట్టాం, క్యాన్సిల్ చేయలేదు. అంటే ఇట్ ఈస్ లైక్ సస్పెండెడ్ యానిమేషన్. మేము చేసుకుంటాం. దీంట్లో మెయిన్ ఏంటంటే కవిత గారు, ఒకటి ఈ హిమాలయన్ రేంజెస్లో వచ్చే రివర్స్లో సిల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సిల్ట్ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలంటే ఇసుక. ఇట్ ఇస్ శాండ్. ఇప్పుడు మన శ్రీశైలం తీసుకోండి, శ్రీశైలంలో చాలా మటుకు శాండ్ ఉంది కింద. మన దాన్ని డ్రెజ్ చేసి బయటికి తీస్తే నీళ్ళు ఇంకా కెపాసిటీ పెరుగుతుంది, నీళ్ళ ఫిల్లింగ్ కెపాసిటీ. కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు? స్లూయిస్ గేట్స్ అంటాం మనం. ఈ స్లూయిస్ గేట్స్ అంటే ఓపెన్ చేసే గేట్ మనం చూసుంటాం, అది పైన ఉంటుంది మన దగ్గర. హిమాలయన్ రేంజెస్లో అది కింద ఉండాలి. ఎందుకంటే మీరు అది ఒకసారి ఓపెన్ చేశారనుకో, ఇసుక కిందకి వెళ్ళిపోతుంది, నీళ్ళ ప్రెషర్తో అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మీరు అక్కడ తీసుకెళ్ళి డ్రెడ్జింగ్ ఎక్విప్మెంట్ పెట్టి డ్రెడ్జ్ చేయడం అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం, చేయలేరు. అంత డెప్త్ ఉంది అది రివర్కి. తో ఇది పాకిస్తాన్ మనకి అనుమతించలేదు. ఆలోచించండి, వాళ్ళ అగ్రిమెంట్లో రాసి పెట్టారు, యూ కెనాట్ ఇన్స్టాల్ లోవర్ స్లూయిస్ గేట్స్. ఇప్పుడు ఏమైపోయింది, మన దగ్గర చెప్పిన కొన్ని డ్యామ్స్ ఉన్నాయి చూడండి. ఈవెన్ మన దగ్గర బాక్రా 60s కట్టాం మనం. నేను ఒకసారి కాలేజ్ ఎక్స్కర్షన్లో వెళ్ళాను అక్కడ బాక్రానంగల్ డ్యామ్కి. ఇట్స్ అన్ యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ టైం మన దగ్గర 5 పైసే కాయిన్ ఉండే. ఆ కాయిన్ని మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తే అది గాలిలో ఉండిపోతుంది చాలాసేపు. ఇట్స్ అన్ యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ హైట్లో కట్టారు వాళ్ళది. దాని తర్వాత బిఎస్ఎన్ సట్లజ్ మీద డ్యామ్స్ కట్టారు. ఓకే, రంజిత్ సింగ్ డ్యామ్, అది చాలా డ్యామ్స్ కట్టారు 60s 70s. తర్వాత ఇప్పుడు 2010లో కూడా డ్యామ్స్ కట్టాం మనం. అది మనకు రైట్ ఉంది ఆ డ్యామ్స్ మీద. అక్కడ కూడా సిల్ట్ ఫామ్ అయిపోయింది. మనం దాన్ని క్లీన్ చేయలేకపోతున్నాం. దాంతో మన క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తాం, మాన్యువల్ సిల్టింగ్ చేస్తాం. అది ఎక్విప్మెంట్ తెచ్చుకొని మన ఇన్ డెప్త్ చేసే సబ్మెరీన్ లాంటి దాంట్లో కూడా ఉంటుంది. మనం మట్టి బయటకు తీయొచ్చు, పంప్ చేసి బయటకు తీయొచ్చు శాండ్ని. అది ఇప్పుడు మొదలు పెట్టారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడున్న కెపాసిటీ ఉందని చూడండి, దాని డబుల్ అయిపోతుంది నీళ్ళ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ మన. యాక్చువల్లీ పంజాబ్లో ఉన్న పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటారు, భారతదేశం మమ్మల్ని కాపాడుకుంటారు, ఎస్పెషల్లీ లాహోర్ వాళ్ళు. ఎందుకంటే మన వైపు నుంచి వెళ్ళే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, మనం డ్యామ్ కట్టామని చెప్పి పాకిస్తాన్లో వరదలు రావట్లేదు. వరదలు వచ్చే సీజన్లో మనం డ్యామ్ నింపుకుంటాం నీళ్లు. అదే నీళ్ళు మనం పాకిస్తాన్ వైపు ఇడిచామనుకోండి, మనం చేసాం. మనం ఒకసారి వి జస్ట్ ఓపెన్ ద గేట్స్, పోయి చూద్దాం ఏమవుతుందని. మొత్తం కంప్లీట్లీ పోయింది వాళ్ళు, పాకిస్తాన్ ఒక వైపు కంప్లీట్ వైప్ అవుట్ పోయింది. ఇది మనం చేయలేదు. వీ వర్ డీసెంట్ ఎనఫ్. మనం చెప్పాం నో ప్రాబ్లం, మనం కాపాడుకుంటాం మిమ్మల్ని. వీ విల్ మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ లూజ్ ఎనీ, మీరు లైఫ్ కానీ, మీ లైఫ్ స్టాక్ కానీ, మీ పిల్లల మీరు భవిష్యత్తు ఏం పోదు, మీరు బాగానే ఉంటారు, మేము చూసుకుంటాం ఇటువైపు అని చెప్పి. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఈ డ్యాములు కడితే, మీరు ఏమైనా చేస్తే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మీద మేము ఈ చేయి కోసిస్తాము. కంప్లీట్గా పాకిస్తాన్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. ఎస్, ఎందుకు? అది వాళ్ళు చేసిన తప్పే కదా, మనం చేయలేదు కదా. పెహల్గాం ఎవరు చేయించారు? నెహ్రూ గారు ఒక సంతకం పెట్టారని చెప్పి మనం ఎప్పుడు దాన్ని అంగీకరించాలని లేదు కదా. ఆయన ఆ టైంలో చేసిన తప్పు. 63 కోట్లు మీకు ఇచ్చారు డ్యామ్ కట్టడానికి. ఇప్పుడైతే దానికి విలువ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఇదంతా చేసిన తర్వాత మా మీద మీరు కన్సిస్టెంట్గా టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. సో వై షుడ్ బీ హెల్ప్ యూ? సింపుల్ లాజిక్, అంతే, ఇంకేం లేదు. సో మనం చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న దాంట్లో మీరు బిలీవ్ చేయరు, ఈ నెహ్రూ గారు ఇచ్చిన డబ్బులతో కట్టిన డ్యామ్లే మంగ్లా డ్యామ్ అని చాలా డ్యామ్స్ ఉన్నాయి పాకిస్తాన్లో. వాళ్ళు దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు.
వేరస్ మన వైపు కండిషన్ ఏం పెట్టారు, మీరు పవర్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఆలోచించండి, పవర్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఏది మన ఈవెన్ ద డ్యామ్ స్టోరేజ్ డ్యామ్స్లో కూడా మీరు స్టోరేజే పెట్టుకోవాలి, దట్ టు బరాజ్ లెవెల్లో ఒక 30 ఫీట్ 40 ఫీటే పెట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ మీరు పెట్టకూడదు. వాట్ ఈస్ ద లాజిక్ నాకు అర్థం కాదు. ఇది ఎట్లా అగ్రీ చేశారు నెహ్రూ గారు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా మోదీ గవర్నమెంట్ మూవ్ తీసుకొచ్చిన తర్వాత మనం పాకిస్తాన్లో ప్యానిక్ అని చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు, పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు, వాళ్ళది ఇండస్ వాటర్ సిస్టమ్ నుంచి వచ్చే నీళ్ళతో 78% వాళ్ళ ఇరిగేషన్ ఈ నీళ్ళతో జరుగుతుంది. పాకిస్తాన్లో ఉన్న పొలాలు అంటే అక్కడున్న ఫార్మర్స్కి 78% నీళ్లు త్రూ ద ఇండస్ వాటర్ సిస్టమ్ వస్తుంది. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ చాలా పెద్ద సిటీస్, కరాచీ కానీ లాహోర్ కానీ మిగతా అన్ని సిటీస్కి నీళ్ళు దీని నుంచి వస్తుంది. ఇది ఆపేసామనుకోండి, తాగడానికి నీళ్ళు ఉండదు, పొలాలకి వాళ్ళు పనిచేయడానికి నీళ్ళు ఉండవు. వీ షుడ్ డూ ఇట్. మనం వాళ్ళని నేర్పియాల్సిన లెసన్ ఇది. ఎప్పుడు అంటాం ద నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ అని, నీళ్ళ కోసమే యుద్ధాలు జరుగుతాయి అనేది. ఇది కరెక్టే, చేయనియండి యుద్ధం, నో ప్రాబ్లం. వాళ్ళు ఏమంటారు, మీరు డ్యాములు కట్టారా, మేము మిసైల్తో దాన్ని కూర్చేస్తాం, చూద్దాం. మా దగ్గర ఆల్రెడీ డ్యామ్స్ ఉన్నాయి కదా ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మీద, అది మీరేం చేయలేరు, అది ఒప్పందంలో రాదు. ఇండస్ వేట్, ఇన్ఫాక్ట్ ఇండస్ వాటర్ ట్రీట్లో ఇండస్ అనే ఒక రివర్, ఒరిజినల్ ఇండస్, మన సింధు నది అంటాం దాన్ని, అది ఒరిజినేట్ చేస్తుంది చైనాలో. ఈ ఒప్పందంలో అది లేదు యాక్చువల్లీ. వీఆర్ నాట్ డిఫైనింగ్ ఇట్ డైరెక్ట్లీ, ఓన్లీ పాకిస్తాన్లో వెళ్ళి మర్జ్ అయినప్పుడు ఒకటే రివర్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇండస్ వాటర్ ట్రీటీ స్టార్ట్ అవుతుంది. ఆలోచించవచ్చు. వేరస్ దీస్ టూ రివర్స్ జీలం అండ్ చెనాబ్ ఆ ట్రీటీలో వస్తుంది అనమాట ఫస్ట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు, ఐ థింక్ భారతదేశం తీసుకున్న మోదీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దట్ పాకిస్తాన్ కమ్ డౌన్, వాళ్ళు దిగి వచ్చి కూర్చొని మన దగ్గర రిక్వెస్ట్ చేయాలి, మేము ఇప్పటి నుంచి ఏం చేయం మీకు, మేము సారీ వీ విల్ నాట్ డూ ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే అప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేస్తాం. కాబట్టి మనం టెర్రరిజానికి ట్రీటీకి లింక్ పెట్టినప్పటికి కూడా మాకు వాటర్ రాలేదు కాబట్టి మేము ఈ చేతులు నరికేస్తాం, ఏవైతే నీళ్లను ఆపాలనుకుంటున్నాయో, లేదు మీరు డ్యాములు కడుతున్నారు అంటే మేము పేల్చేస్తామన్నప్పుడు స్టిల్ దే ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్, అదే భాష, అదే బాడీ లాంగ్వేజ్ అన్నీ అవే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చేంజ్ వస్తుందని మనం ఎందుకు భావిస్తాం? ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఉన్నారు, అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, పండించుకోవడానికి వాటర్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎందుకు ఒక రివెంజ్ లాగా తీసుకుంటున్నాము అనేటువంటి మాట ఉంది కదా. కరెక్టే, హ్యూమన్ కన్సిడరేషన్ ఒకటి ఉందంటాను, కానీ ఇది గాజా లాగా అయిపోతుంది. గాజా ప్రజల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నా అంటే, ఆ రోజు అక్టోబర్ 7వ తారీఖు 3 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు, అక్కడున్న వేలాది ఆల్మోస్ట్ 1200 సివిలియన్స్ని చంపినప్పుడు, మహిళల్ని రేప్ చేసినప్పుడు, పిల్లల్ని చంపేసినప్పుడు, దాంట్లో ఆల్మోస్ట్ 60% మంది సివిలియన్స్ వచ్చారు గాజా నుంచి. హమాస్ కాదు, సివిలియన్స్ వచ్చారు. హమాస్తో పాటు సివిలియన్స్ వచ్చారు, వాళ్ళు కూడా చేశారు ఇట్లాంటి పని. అప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా మన అదే అడుగుతాం కదా, మీ దగ్గర టెర్రరిస్ట్ ఉన్నారు, హఫీజ్ సయద్ కానీ లష్కర్ తైబా వాళ్ళు కానీ, వీళ్ళందరూ మీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళని మాకు అప్పగించేసేయండి, అయిపోతుంది మాట. మీరు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళని? మీరు ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం. మనం యునైటెడ్ నేషన్స్ చాలా క్లియర్గా డిఫైన్ చేసాం ఈ డిబేట్ అక్కడ వచ్చినప్పుడు. యుఎన్ కూడా వెళ్ళారు వీళ్ళు, బై ద వే యుఎన్కి తీసుకెళ్లారు ఈ డిబేట్, తీసుకెళ్ళి అక్కడ మా నీళ్ళు ఆపేస్తూ, ఇండియా మా వాటర్ ఆపేస్తూ అంటున్నారు, ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్, మ్యాసివ్ వైలేషన్, అది ఇదని చెప్పారు. ఇండియా సైడ్ అది మాకు పాకిస్తాన్ నడిమిట్లో ఉన్న ప్రాబ్లం, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మా దగ్గర వచ్చి మాట్లాడవచ్చు, యూఎన్కి రాకర్లేదు, ఎక్కడ వెళ్ళక్కర్లేదు. అండ్ మా దగ్గర చాలా క్లియర్ పాలసీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చారు, టెర్రరిజానికి నీళ్ళకి కనెక్షన్ ఉంది, ఓకే, వీ విల్ స్టాప్ వాటర్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కానీ ఒక హ్యూమన్ కన్సిడరేషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ నెహ్రూ చేసిన తప్పుని మేము ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. సో డెఫినెట్గా మాకు కావాల్సిన నీళ్ళు మేము తెచ్చుకుంటాం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మా దగ్గర ఉన్న డ్యామ్స్ ఎక్కడెక్కడ హాఫ్ కంప్లీటెడ్ డ్యామ్స్ ఉందో దానికి మోదీ గవర్నమెంట్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి వర్క్, దాని మీద ఏది హైట్ పెంచడానికో లేకపోతే స్లూయిస్ గేట్ పెట్టడానికి అన్నీ చేయండి అని చెప్పి చాలా మటుకు చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకో ప్రాబ్లం వచ్చింది. తమాషా ఏంటంటే కవిత గారు, వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ప్యానిక్, ఈ ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి చైనా వాళ్ళకి $50 బిలియన్ ఒక ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు, 5 పెద్ద డ్యామ్లు కట్టడానికి, ఓకే, ఆన్ దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ మీద $50 బిలియన్. అది చైనా ఎకనామిక్, పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ సపరేట్, ఇది సపరేట్, $50 బిలియన్. చైనాలో ఒక కంపెనీ దీన్ని కంప్లీట్గా రన్ చేస్తారు, పాకిస్తాన్ ఏం చేయక్కర్లేదు, డబ్బులు పెట్టక్కర్లేదు, ఏం లేదు. పాకిస్తాన్కి పవర్ చైనా ఇస్తారు, దాని డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, పర్ యూనిట్ ఇంత. అజంప్షన్ ఏముండే, ఇది ఫుల్ ఫ్లో ఫ్రీ ఫ్లోయింగ్ రివర్ అంటాం మనం, అంటే సంవత్సరం మొత్తం నీళ్ళు ఉండాలి దాంట్లో, అప్పుడే ఈ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ చైనా వాళ్ళు పెట్టబోయే ప్రాజెక్ట్ మీద.
ఇప్పుడు సడన్గా వాళ్ళు డబ్బులు పెట్టారు, డ్యాములు కట్టడం మొదలు పెట్టారు, మనమే నీళ్ళు ఆపేశాం. దానికోసం పాకిస్తాన్ ప్యానిక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వైపు పవర్ సప్లై ఆగిపోతుంది. ఆల్మోస్ట్ 27% పాకిస్తాన్ పవర్ సప్లై ఈ ఇండస్ నుంచి వస్తుంది. అది కాకుండా ఇంకొక 18% కూడా ఇది మైనస్ ఉన్న వీళ్ళ చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ నుంచి వస్తుంది. నేను మంగళా డ్యామ్ చెప్పాను, చాలా డ్యామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదంతా మనం ఇచ్చిన డబ్బులతో కట్టారు. ఇప్పుడు చైనా కట్టబోతున్నారు. ఈ చైనా కట్టబోయే ప్రాజెక్ట్ మీద మనం ఇప్పుడు వీఆర్ పుట్టింగ్ కండిషన్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఇన్వెస్ట్మెంట్ కాంతోనా. ఇది హైడ్రో ఇండస్ క్యాస్కేడ్ ప్రాజెక్ట్ అని చెప్పి చైనా ప్రపోజ్ చేసి స్టార్ట్ చేశారు. ఇది బేసిక్లీ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాలో 5 డ్యాములు కట్టబోతున్నారు, మొదలు పెట్టారు కూడా వర్క్. ఇప్పుడు చైనా దానికి ఏం చేయాలని పాకిస్తాన్ దగ్గర అడుగుతున్నారు. ఇది కట్టకపోతే మేము తీసేస్తాం ఈ డ్యామ్ని, మాకు ఇంకా డబ్బులు ఎందుకు పెట్టాలని చెప్పి. పెట్టిన డబ్బులు పోయినాయి. వాళ్ళు ఎట్లా రికవర్ చేసుకుంటారు పాకిస్తాన్ దగ్గర నుంచి అది. కానీ నీళ్ళు రాకపోతే అది కూడా కంటిన్యూస్ ఫ్లోయింగ్ రివర్ ఉండాలి. ఏదో మాన్సూన్ సీజన్లో మన దగ్గర ఉన్న డ్యామ్లో వచ్చే నీళ్ళు లాగదు, మనం దాన్ని ప్రొడ్యూస్ చేసుకో. శ్రీశైలంలో నాన్ మాన్సూన్ పీరియడ్లో మనం దాన్ని వాడం, నీళ్ళు డ్రింకింగ్కి వాడుకుంటాం, తాగడానికి నీళ్ళు వాడుకుంటాం, పొలాలకు ఉన్న ఇరిగేషన్కి వాడుకుంటాం, పవర్కి వాడుకోము. అప్పుడు ఒక హైట్కి వచ్చినప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ పవర్. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు ఇది చైనా ప్రాబ్లం ఏంటంటే అది కంటిన్యూస్ ఫ్లో ఉండాలి త్రూ అవుట్ ద ఇయర్. మన దగ్గర 532 మీటర్లు ఉందంటే శ్రీశైలం ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ హైట్, అదే 532 త్రూ అవుట్ ది ఇయర్ ఉండాలి. అది జరగదు ఎప్పుడు, అన్లెస్ మనం రెగ్యులర్గా వాళ్ళకి నీళ్ళు పంపిస్తుంటే పాకిస్తాన్కి. మనం ఆపేసామో పాకిస్తాన్ ఈజ్ డెడ్. అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. ఇట్ బి కంప్లీట్లీ ఎ వేస్ట్ ఆఫ్ పాకిస్తాన్స్ టైం. వాళ్ళ చైనాకి $50 బిలియన్, అట్లీస్ట్ 32 బిలియన్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్.